తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన అన్నా చెల్లెలు ఇప్పుడు కొంత దూరమైనట్లు కనిపిస్తుంది. ఒకే కుటుంబంలో పుట్టిన రాజకీయ భేదాభిప్రాయాలతో కుటుంబ బంధాలకు దూరమవుతూ ఉంటారు. సో వారిలో తెలంగాణకి చెందిన ప్రధాన నాయకులు కేటీఆర్, ఆయన సోదరి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం వీరు ఒకే పార్టీలో కొనసాగుతున్న చెరో దారిలో ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కవిత ప్రత్యామ్నాయం చూసుకుంటున్నట్లుగా కూడా అర్థమవుతూ ఉంది. అది గత కొన్ని రోజులుగా కూడా బీఆర్ఎస్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలని, అదేవిధంగా కవిత మాటలను విన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. కేటీఆర్కి కవితకి గ్యాప్ వచ్చింది అన్నది కూడా అర్థమవుతూ ఉంది. ఒకరోజు బాగానే ఉన్నట్లు కనిపించిన మరో రోజు తెర మీదకి వచ్చి కవిత ఏదో ఒకట్లా మాట్లాడటము, ఇదంతా కూడా ఈ పరిణామాలన్నీ కూడా దగ్గర చూస్తే అర్థమైపోతుంది. అయితే జైలు నుంచి విడుదలైన అనంతరం కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీకి దూరంగా జరిగారు. రజతోత్సవ సభపై తన తండ్రికి లేఖ రాయగా అది బహిర్గతం కావటం చిచ్చురేపింది. ఇక అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి కవిత దూరం జరగటం పాటు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు కూడా కవిత అసలు వెళ్ళటం లేదు. తన తండ్రి ఫామ్ హౌస్ కూడా కవిత దాదాపుగా దూరం అయ్యారనే చెప్పవచ్చు. ఒకవైపు తండ్రి నాయకత్వాన్ని అంగీకరిస్తున్న కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్ విషయంలో కుర్రుగా ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. తన తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత వారిలో కేటీఆర్ ప్రధానమని ప్రత్యర్థి వర్గాలు కూడా పేర్కొంటూ ఉన్నాయి. తనను జైలు నుంచి తీసుకొచ్చిన అన్న కేటీఆర్పై తీవ్ర అసహనంతో ఉన్న కవిత అన్నకు ఈసారి రాఖీ కడుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. గత రాఖీ పండుగకు కవిత జైల్లో ఉండటంతో అన్న కేటీఆర్కు రాఖీ కట్టలేకపోయింది. జైలు నుంచి విడుదలైన అనంతరం కేటీఆర్కి కవిత రాఖీ కట్టి ప్రేమను పంచుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కేటీఆర్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ సరైన స్పందనే రాలేదు. ఇక ఈ క్రమంలోనే మరి ఈసారి కవిత కేటీఆర్ బాండ్ చెడింది అని కూడా వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు ఇద్దరికి కూడా పడటం లేదు. అన్న నాయకత్వాన్ని కానీ కవిత ఒప్పుకోవటం లేదు. తండ్రికి సుముఖంగా మాట్లాడుతున్న కవిత, కేసీఆర్ పేరును పదే పదే తెస్తున్న కవిత అన్న పేరును మాత్రం తీసుకురావటం లేదు. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కవిత కేటీఆర్కి రాఖీ కడతారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాజకీయంగా వేరు, కుటుంబపరంగా ఒకటే అని ఖచ్చితంగా రామన్నకు రాఖీ కడతా అని కవిత ప్రకటించారు. మరి చెప్పిన మాట ప్రకారం విభేదాలు పక్కన పెట్టి అన్నను చెల్లి కలుస్తుందా, రాఖీ కడుతుందా లేదా చూడాలి. ఒకవేళ గనక రాఖీ కడితే ఆ సమయంలో మరి గతంలో ఉన్న ఈ రాఖీ మరి వీరిద్దరిని గతంలో ఏదైతే కవితకి కేటీఆర్కి ఒక బాండ్ ఉండేదో ఆ బాండ్ మరలా కంటిన్యూ అయ్యేలా చేస్తుందా ఒకవేళ గనక రాఖీ కడితే, లేకపోతే ఇప్పుడు ఏదైతే భేదాభిప్రాయాలు వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్నాయి అన్నదే కొనసాగనుందా అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే తను జైలుకి వెళ్ళిన టైంలో కూడా పార్టీ నుంచి కూడా ఎవరు తనకు అండగా నిలవలేదు అని చెప్పి కూడా కవితకి అది చాలా బాధ కలిగించింది పార్టీలో అని చెప్పి కూడా కవిత కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా కవిత పేర్కొనటం అయితే జరిగింది. ఆ తరువాత ఈ మధ్య కాలంలో అంటే నేను గతంలో అనేక లేఖలు రాశాను తన తండ్రి కేసీఆర్కి, కానీ ఈసారి రాసిన లేఖే లీక్ అయింది అంటూ కూడా కవిత మాట్లాడటము, ఆ తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా కేసీఆరే అవుతారంటూ కూడా మాట్లాడటం, అంటే ఒకవైపు అంటే కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పి కూడా నెక్స్ట్ కేటీఆరే పార్టీలో అధ్యక్షుడిగా ఎదగనున్నారు అని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ని ఆ దిశగా కూడా ప్రోత్సహిస్తుంది పార్టీ పెద్దలు కానీ పార్టీ కానీ అన్న నేపథ్యంలో కవిత అంటే తనకి సుముఖంగా లేదు కవిత. ఎందుకంటే తెలంగాణ జాగృతి అంటా కూడా కవిత హడావిడి చేయటము, మరోవైపు ఢిల్లీ వెళ్ళి ఇటు బీసీల కోసం కూడా జాగృతి తరపున తను ఉద్యమించటము, తను కూడా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు కవిత. అంటే తను కేవలం బీఆర్ఎస్ పార్టీయే కాకుండా తనకంటూ కూడా రాజకీయంగా అంటే జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా తనలో పంతం పెరిగింది, తనేంటో చూపించాలి అని కూడా కవితలో ఉంది. నేనేంటో చూపించాలి రాజకీయంగా, ఎందుకంటే తను జైలుకి వెళ్ళినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున ఎవరు గట్టిగా మాట్లాడలేదు. సరే అప్పుడు పరిణామాలను పక్కన పెట్టినా కానీ ఇప్పుడు పరిణామాలు చూసినా కానీ కవిత మీద కామెంట్స్ చేసినప్పుడు కూడా కవిత బీసీ ఉద్యమం వీటి మీద కామెంట్స్ చేసినప్పుడు కానీ ఈ మధ్య కాలంలో కవిత గురించి ఎక్కువగా మాట్లాడినప్పుడు కానీ అసలు బీఆర్ఎస్ పార్టీ దాని మీద స్పందించడం లేదు. బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా దానికి కౌంటర్ చేయటం లేదు. ఇవి కూడా కవితని అసంతృప్తికి గురి చేస్తూ ఉన్నాయి.
మరి తన అన్న కేటీఆర్ ఉన్నారు అదే పార్టీలో, కానీ ఎవరు కూడా మాట్లాడట్లేదు. అండ్ సొంత పార్టీలో వాళ్ళే జగదీష్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, దానికి కౌంటర్గా కూడా కవిత కూడా మాట్లాడటం జరిగింది. సొంత పార్టీలో వాళ్ళే కవితను కూడా కవిత గురించి మాట్లాడుతున్నారు. అయితే కావాలనే దీని వెనక ఉండి మాట్లాడిస్తున్నారు, పార్టీ పెద్దలే దీని వెనక ఉండి మాట్లాడిస్తున్నారు అని కూడా కవిత మాట్లాడటం జరిగింది. ఇంతటి పరిణామం చోటు చేసుకుంటూ ఉంది బీఆర్ఎస్లో. సో ఈ పరిణామాలన్నీ కూడా కేటీఆర్కి కవితకి మధ్య గ్యాప్ పెరిగిందన్నదాన్ని సూచిస్తుంది. మరి ఇది రాజకీయ పరంగానేనా, మరి నిజంగా ఇప్పుడు సొంతగా అంటే వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా ఈ గ్యాప్ ఉందా అనేది కూడా, సో రాజకీయ పరంగానే వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందా, లేకపోతే నిజంగా పర్సనల్గా కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందా అనేది రాఖీతో తేలిపోనుంది. మరి రాఖీ వెళ్ళి కవిత వెళ్ళి కేటీఆర్కి కడతారా అనేది కూడా ఇప్పుడు అంటే ఒకవేళ గతంలో మాదిరిగానే వీళ్ళిద్దరి మధ్య అనుబంధాలు ఈ రాఖీతో మరి చిగురిస్తాయా ఏంటి అనేది కూడా వేచి చూడాలి. సో సర్వత్రా కూడా అంటే ఈ రాఖీ పండుగ విషయంలో గతంలో ఎప్పుడూ లేని పరిణామాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకోవటం, మరి కవిత తనకంటూ కూడా ఒక అంటే రాజకీయ పరంగా తనకంటూ ఓన్ ఐడెంటిటీ ఉండాలి అని చెప్పి కూడా, అంటే కేవలం పార్టీ పరంగానే గుర్తింపు కాదు, తనకంటూ కూడా ఒక ఓన్ ఐడెంటిటీ, తనకంటూ ఒక ఫాలోవర్స్ ఉండాలని కూడా, తనకంటూ రాజకీయ ప్రత్యేకత ఉండాలని కూడా ఇప్పుడు బీసీ ఉద్యమంగానే ఇవన్నీ కూడా కవిత చేస్తూ ఉన్నారు. మరోవైపు తన మీద ఏవైతే కామెంట్స్ వస్తున్నాయో, తన మీద వస్తున్న వ్యాఖ్యలకు కానీ వీటికి కానీ సొంత పార్టీ నుంచి కౌంటర్ ఇవ్వటం లేదు. సొంత పార్టీలో వాళ్ళే కవిత మీద మాట్లాడుతూ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇవన్నీ కూడా కవితకి తెలిసిన పరిణామాలు. వీటన్నిటి నేపథ్యంలో ఎవరు కూడా అంటే సొంత అన్న కూడా మాట్లాడటం లేదు. కవిత మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ నాయకత్వం గురించే మాట్లాడుతున్నారు తప్పితే తన అన్న గురించి మాట్లాడటం లేదు. మరి వీటన్నిటి నేపథ్యంలో ఈ రాఖీ వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా ఉండనుంది అనేది కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో, ప్రతిపక్షాలలో ఆసక్తి, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది.